హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మరి ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే కంప్లీట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సిలబస్ అదేవిధంగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, ఎన్ని పోస్టులు ఉంటాయి, సో ఏ జిల్లాలో హిందీ పోస్టులు ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉంటాయి, ఈ వివరాలను తెలియజేసేటటువంటి నామ్స్ అయితే ఇంకా తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేయలేదండి. 17న విడుదల చేస్తామని అన్నారు కానీ ఇంకా ఇంతవరకు విడుదల అయితే చేయలేదు. విడుదల చేయగానే వెంటనే మీకు ఏ కేటగిరీ వారికి ఏమేమి ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి తెలియజేసే వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మరి తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి కీని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఇక ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవ్వబోతున్నారో వారు వెంటనే సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ఇన్స్టాల్ చేసుకోగానే వెంటనే వారికి TRT/DSC ఓన్లీ అనేటటువంటి పేరుతో ఒక కోర్సు కనిపిస్తుంది. ఆ కోర్సు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఎస్, ఇదండి నా వెనకాల కనిపిస్తున్నటువంటిది తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి TRT/DSC ఓన్లీ అనేటటువంటిది. సో మరి 6000 రూపీస్తో ఉంటుంది. మరి ఈ 6000 రూపీస్ని మీ ఫోన్పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ పే చేయొచ్చు. మరి అలాగా ఎవరి మొబైల్లో అయితే ఫోన్పే గూగుల్ పే లేవో వారు మాకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి కాల్ చేసినా సరే, మా నంబర్కి ఫోన్పే చేసినా సరే మేము బ్యాక్ ఎండ్ నుండి యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేయగానే మీ నుండి మీ అడ్రస్ తీసుకొని వెంటనే ఈ యొక్క పుస్తకాలు అనేటటువంటివి, ఈ పుస్తకాలను టోటల్ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ పుస్తకాలను మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. కరెక్ట్గా 7 డేస్ కల్లా మీ ఇంటికి చేరుకుంటాయండి. మరి అదేవిధంగా ఏ పుస్తకాలు ఉంటాయంటే శైక్షిక దృష్టికోణ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో హిందీ సాహిత్యిక ఇతిహాస్, అదేవిధంగా హిందీ భాషా శిక్షణ శాస్త్ర హిందీ మెథడాలజీ, కావ్యశాస్త్ర లిపి బోలియా విశ్వ హిందీ సమ్మేళన్ కంటెంట్. తర్వాత మరి ఏపీ వాళ్ళకైతే సైకాలజీ ఉంటుందండి డిఎస్సిలో. సో ఏపీ వాళ్ళకైతే కనుక ఈ సైకాలజీ కూడా పంపిస్తాం. తెలంగాణ వాళ్ళకైతే కనుక సైకాలజీ ఉండదండి డిఎస్సిలో. సో కాబట్టి అది అవసరం లేదు. మరి వ్యాకరణ అండి. సో మరి ఈ పుస్తకాలు అనేటటువంటివి సో చాలా నీట్గా పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయబడి ఉంటాయి. కంప్లీట్గా ప్రతి ఒక్క బిట్ ఇలాగనే మీకు డైరెక్ట్గా తీసి ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా మనము హిందీ సాహిత్య కోసం ఆచార్య రామచంద్ర శుక్ల, డాక్టర్ నాగేంద్ర బాబు గులాబరాయ్, సో ఈ ముగ్గురి పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని కంప్లీట్గా ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వకోకుండా క్లియర్గా ఉండేలాగా రూపొందించడం జరిగింది. అదే హిందీ మెథడాలజీకి అయితే మరి భాషా శిక్షణ భాయి యోగీంద్రజిత్, మరి సఫల శిక్షణ కళ పీడి పాఠక్ ఆర్ఎస్ త్యాగి, అదేవిధంగా నూతన హిందీ భాషా శిక్షణ, ఈ 3 పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని కంప్లీట్ సిలబస్ ఉండేలాగా రూపొందించడం జరిగిందండి. విత్ కోడ్స్ అండ్ ట్రిక్స్తో సహా ఉంటాయి మీకు. అదేవిధంగా హిందీ వ్యాకరణకి అయితే మనకి ఇచ్చేటి సో కామతా ప్రసాద్ గురు పుస్తకం నుండి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పుస్తకాన్ని తీసుకొని సో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఉంటాయండి. సో హిందీ గ్రామర్ పుస్తకంలో సో అలాగ రూపొందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు సో ఈ కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగానే అందించడం జరుగుతుంది. వారం 7 వర్కింగ్ డేస్ కల్లా మీ ఇంట్లో ఉంటాయండి. ఇక తర్వాత అదేవిధంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వబోయేటటువంటి అభ్యర్థులు అయితే సో ఈ నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ కోర్సుని పర్చేజ్ చేయండి. ఓకేనా? సో ఇందులో టోటల్ వీడియోస్ కూడా ఉంటాయండి. అదేవిధంగా మీకు మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి డిఎస్సి వారి కోసం ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి వారి కోసం సెప్టెంబర్ 17th నుండి ఎగ్జామ్స్ కూడా డైలీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేశామండి. మరి ప్రతిరోజు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలియజేసేటటువంటి లైవ్ క్లాసులతో పాటు మీకు ఒక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే పైనే అన్నింటికంటే పైనే సెప్టెంబర్ 17th
టు నవంబర్ 20 63 డేస్ షార్ట్ టర్మ్ కోర్స్ అనే పేరుతో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశామండి. దాని కిందనే సెప్టెంబర్ 17th టు నవంబర్ 20 షార్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అనే మరొక ఫోల్డర్ కూడా ఉంటుంది. మీరు ముందుగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఈ పై ఫోల్డర్లో సెప్టెంబర్ 17th టు నవంబర్ 20 63 డేస్ షార్ట్ టర్మ్ కోర్స్ అనే ఫోల్డర్ని టచ్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇందులో పైనే అన్నింటికంటే పైనే ఒక షెడ్యూల్ పేపర్ పెట్టున్నాం, టైం టేబుల్ పేపర్ పెట్టున్నాం. సో ఈ టైం టేబుల్ షెడ్యూల్ పేపర్లో ఏ రోజు ఏ టాపిక్ పైన ఎగ్జామ్ ఉంటుంది అన్నటువంటి వివరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో మరి చూద్దాం సెప్టెంబర్ 17th నుండి. సో ఇదండి మన సురేష్ హిందీ అకాడమీకి సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి అని తెలియజేసేది. సో మరి ఇందులో చూడండి ఏపీటీఎస్ కామన్గానే ఇద్దరికి ఒకే సిలబస్సే ఉంటుంది కాబట్టి సో ఇద్దరికి కూడా ఈ షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి ఇది సెప్టెంబర్ 17th నుండి నవంబర్ 20 వరకు ఎగ్జామ్ జరుగుతాయండి. దాదాపు 63 డేస్ జరుగుతాయి. మరి ఇందులో డే 1 మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ డే 1 సెప్టెంబర్ 17th అండి. హిందీ సాహిత్యక ఇతిహాస్ అంటే హిందీ లిటరేచర్ పైన ఎగ్జామ్ జరపబోతున్నాం. సో మొదటి 20 డేస్ హిందీ లిటరేచర్ కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత 15 డేస్కి మెథడాలజీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 10 డేస్కి గ్రామర్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 7 డేస్కి కంటెంట్. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయండి. మరి సో ఇది మరి డే 1 సెప్టెంబర్ 17th पाठ नंबर 1 हिंदी साहित्य का इतिहास, पाठ नंबर 2 हिंदी साहित्य का काल विभाजन और नामकरण, पाठ 3 हिंदी साहित्य के प्रथम कवि. సో మరి ఇవి ఎక్కడ చూసుకోవాలి సార్? మీరేమో టైం టేబుల్ షెడ్యూల్ ఇచ్చారు, మరి ఈ వీడియోస్ ఎక్కడ చూసుకోవాలంటే కొంచెం బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, దాని కిందనే ఆ టైం టేబుల్ షెడ్యూల్ కిందనే డే 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 6 ఈ రకంగా ఏ రోజు ఏ చూడాలి అనేటటువంటి తెలియజేసే వీడియోలు కూడా పెడుతూ ఉంటాం. మరి ఈ ఫోల్డర్ని టచ్ చేయండి. టచ్ చేయగానే ఇందులో 2 ఫోల్డర్లు ఉన్నాయి, షార్ట్ టర్మ్ వీడియోస్, లాంగ్ టర్మ్ వీడియోస్ అని. ఏపీ వాళ్ళకైతే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ వీడియోస్ ప్రిపేర్ అవ్వండి. అదే తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ టైం ఇచ్చున్నాడు కాబట్టి షార్ట్ టర్మ్ వీడియోస్ ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెబుతున్నాను, తెలంగాణ వాళ్ళైతే ఓన్లీ షార్ట్ టర్మ్ వీడియోస్, ఏపీ వాళ్ళైతే లాంగ్ టర్మ్ వీడియోస్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? చూడండి, దీనికి సంబంధించి టచ్ చేయాలి. మరి ఏముందని చెప్పుకున్నామండి? డే 1లో హిందీ సాహిత్యక ఇతిహాస్ పార్ట్ 1, మరి హిందీ సాహిత్యక కాల విభాజన్, తర్వాత హిందీకే ప్రథమ కవి. మరి ఈ 3 వీడియోలు చూసుకొని ఉండాలి. మరి ఒక రోజులో ఎంత సమయం కేటాయించాలి సార్ అంటే కరెక్ట్గా 2 అవర్స్ నుండి 3 అవర్స్ కేటాయించాల్సి ఉంటుందండి, సరిపోతుంది. మరి దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ చూసుకున్నా సో ఆ మ్యాటర్ చదువుకున్నా సరిపోతుంది. మరి అంతేకాకుండా మరి ఈ లాంగ్ టర్మ్ వీడియోస్ అనేటటువంటి ఈ ఫోల్డర్లో చూడండి, ఇందులో దీన్ని టచ్ చేస్తే కొన్ని ప్రతి టాపిక్కి సంబంధించి టెస్టులు కూడా పెట్టున్నామండి. ఈ యొక్క ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఈ టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు ఫ్రీగానే. ప్రతి టాపిక్ పైన ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. వీటిని లాంగ్ టర్మ్ వాళ్ళు రాసుకోవచ్చు, షార్ట్ టర్మ్ వాళ్ళు రాసుకోవచ్చు అండి. మళ్ళీ సపరేట్గా దాన్ని మేము తెలంగాణ కదా సార్ లాంగ్ టర్మ్ టెస్టులు రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఖచ్చితంగా రాయాలండి. ఓకేనా? టెస్టులు అయితే అందరూ రాయండి. ఓకేనా? సో ఈ విధంగా మళ్ళీ అంతేకాకుండా ప్రతిరోజు నైట్ 9:30 కల్లా మీకు ఒక ఎగ్జామ్ కూడా రీసెంట్గా అప్లోడ్ చేయబడిన ఎగ్జామ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే దాని కింద ఫోల్డర్ సెప్టెంబర్ 17th టు నవంబర్ 20 షార్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అని ఉంది కదా. సో ఈ ఫోల్డర్లోకి వచ్చి పడుతుంది. ఇది రీసెంట్గా సెప్టెంబర్ 17th అప్లోడ్ చేయబడినటువంటి ఎగ్జామ్ అండి. ప్రతి ఎగ్జామ్లో 30 బిట్స్ ఉంటాయండి. మరి ప్రతిరోజు నైట్ 9:30 to 10 వరకు క్వశ్చన్ పేపర్ అనాలసిస్ కూడా జరుగుతుంది. సో ఏ బిట్ని ఎలా ఆలోచించి సమాధానం చేయాలి, సో ఏదైనా తప్పులుంటే వాటిని సరి చేయడం, అదేవిధంగా ఏవి ఇంపార్టెంట్ టాపిక్లు, ఏవి బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్లు, సో అదేవిధంగా మీకు చెప్పాల్సిన అప్డేట్స్ ఏవైనా ఉన్నాయా, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీస్ ఏంటి, వీటన్నింటికి సంబంధించి ప్రతిరోజు 9:30 to 10 వరకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ని ప్రతిరోజు నైట్ 9 కల్లా అప్లోడ్ చేసేస్తాం. మీరు 9:30 కల్లా రాసేస్తే 9:30 to 10 వరకు మీకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఉంటుందండి. సో ఇది మన యాప్ ద్వారా ఫాలో చేయబడుతున్నటువంటి విధి విధానాలు. మరి తప్పకుండా మీరు ఈ టైం టేబుల్
చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారండి. ఒక ఖచ్చితమైన గైడెన్స్ ఉండదు, టైం టేబుల్ ఉండదు, టాపిక్స్ ఉండవు. సో ఆ రకంగా చెల్లాచెదురుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మరి సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి గైడెన్స్, ఒక టైం టేబుల్, మరి ఈ టైం టేబుల్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా నవంబర్ 20th కల్లా టోటల్ సిలబస్ అయిపోతుంది. సో అది హిందీ సాహిత్య, హిందీ లిపి, భాష, బోలియా, కావ్యశాస్త్ర, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కంటెంట్, మరి అదేవిధంగా గ్రామర్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా టోటల్గా ఆ 63 days కల్లా కంప్లీట్ అయ్యేలాగా సో మనం ఈ టైం టేబుల్ని రూపొందించడం జరిగిందండి. మరి డే 2 అయితే ఆదికాల్, అపభ్రంశ సాహిత్య, సిద్ధ సాహిత్య, నాద సాహిత్య, జైన సాహిత్య చదవాలి. మరి డే 3 అయితే రాసో సాహిత్య, లౌకిక సాహిత్య, విద్యాపతి, గద్య సాహిత్య చదవాలి. మరి డే 4 సెప్టెంబర్ 20 అయితే భక్తికాల్, సో భక్తికాల్ కా దర్శన్, నిర్గుణ, జ్ఞానాశ్రయి శాఖ. ముఖ్యంగా తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ షార్ట్ టర్మ్ వీడియోస్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, లాంగ్ టర్మ్ వీడియోస్ అవసరం లేదు. సార్ నా దగ్గర ఇంకా టైం ఉంది, నేను రోజులో షార్ట్ టర్మ్ వీడియోస్ అయితే 2 hours కల్లా కంప్లీట్ చేసుకుంటున్నాను, కానీ నా దగ్గర ఇంకా టైం ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం అప్పుడు లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ రాసుకోండి, వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీడియోస్ చూస్తే చాలా టైం పడుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనము సో దాదాపుగా నవంబర్ 20th వరకు ఎగ్జామ్స్ జరుపుతామండి. నవంబర్ 20th వరకు. ఇక మన ఎగ్జామ్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ నవంబర్ 25 కానీ 26 కానీ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అయితే రాలేదు. మరి ఆ టయానికల్లా ఈ 5 రోజులు కూడా మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు జరుపుతానండి. సో ఓవరాల్గా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ జరపడం జరుగుతుంది. సో ఆ విధంగా మిమ్మల్ని చివరాఖరి వరకు ఎగ్జామ్ వరకు ఫాలో అప్ చేస్తూనే ఉంటానండి. సో ఇది ఈ వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎవరైనా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి అభ్యర్థులు లైవ్ క్లాస్లో ప్రతిరోజు జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయ్యి మీ డౌట్లు రెక్టిఫై చేసుకొని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు అడిగేసి టైప్ చేసేసి పెట్టేసి మీ డౌట్ రెక్టిఫై చేసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా కంటిన్యూ అవ్వచ్చు. ఛాయిస్ అంతా మీదే ఉంటుంది. ఇక తర్వాత ఎగ్జామ్ అయితే ప్రతిరోజు అందరూ రాయాల్సిందేనండి. మీరు ఎగ్జామ్ రాస్తేనే కదా మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏముంది, మీకు ఎంతవరకు గుర్తుంటున్నాయి, సో ఎంతవరకు స్కోర్ వస్తుంది అనేది తెలిసేది. ఎగ్జామ్స్ అయితే ప్రతి ఒక్కరూ రాయాల్సిందేనండి. ఇక తర్వాత అయితే ఆ ఎగ్జామ్ని కూడా మీరు ఎగ్జాక్ట్గా రాస్తూ ఉంటే మీకే బాగా ఉపయోగం. మీకు ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు కాకుండా ప్రతిరోజు 9కి పెడుతూ ఉన్నాం కదా, సో ఆ 9 కల్లా మీరు 9 to 9:30 కల్లా ఎగ్జామ్ రాసుకుంటే ఒక పద్ధతికి అలవాటు పడతారు, ఒక డిసిప్లిన్కి అలవాటు పడతారు. అలాగా లేదంటే మాత్రం నిర్లక్ష్యం పెరిగిపోతుందండి. ఓకేనా. సో మరి ఇదండి ఈ యొక్క తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి సేమ్ ఇద్దరికీ కూడా సేమ్ షెడ్యూలే ఉంటుంది. దీని ప్రకారంగా ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ మంత్ అక్టోబర్ మంత్ 2nd week ఆంధ్రప్రదేశ్ టెట్ జరిపేటటువంటి అవకాశం బాగా ఉందండి. సో ఏపీ టెట్కి సంబంధించిన విధి విధానాలు రూపొందించబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏపీ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇక తెలంగాణ డిఎస్ కంప్లీట్ సిలబస్ వివరాలు, అదేవిధంగా డిస్టిక్ వారీ ఖాళీల వివరాలను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.